ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ గుడ్ ఫ్రైడే. మనం ఈ దినం గుడ్ ఫ్రైడే అంటే ఏంటి, గుడ్ ఫ్రైడే ఎందుకు జరిపించుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారం. మనకు దేవుడు పాపాలను, శాపాలను, దోషాల నుంచి విడిపించడానికి ఆయన సిలువలో కార్చినటువంటి పరిశుద్ధ రక్తం ద్వారా మనల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేసినటువంటి దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంతో మనకి ఆశీర్వాదం. ఆచారపరంగా జరుపుకునేది కాదు. మనం క్రిస్మస్ అనగా ఆయన జన్మదినం, గుడ్ ఫ్రైడే అనగా ఆయన మన కొరకు సిలువలో ప్రాణం పెట్టినటువంటి దినం. అలాగే ఈస్టర్ పండుగ ఎల్లుండు ఆదివారం రోజు ఈస్టర్, ఆయన మృత్యుంజయుడిగా లేచినటువంటి దినాన్ని జరిపించుకుంటూ ఉంటాం. ఇది ఆచారంగా కాకుండా మనము ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి మనల్ని రక్షించడానికి వచ్చాడు కాబట్టి ఆ రక్షకుడిని జ్ఞాపకం చేసుకుని అనేక మంది ఇంకను గుడ్ ఫ్రైడే అంటే తెలియకుండా, ఈస్టర్ అంటే తెలియకుండా, క్రిస్మస్ అంటే తెలియకుండా ఇదొక మతము, క్రైస్తవుల మతం అనుకుంటూ ఇంకా ఎంతోమంది అంధకారంలో, చీకట్లో ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళందరి మనోనేత్రాలు తెరవజేయడం కోసం పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు గ్రహించుకుని వాళ్ళు మారు మనసు రక్షణ పొందుకోవాలన్నదే ఆయన చిత్తం, ఆయన ప్రణాళిక. ఆయన తండ్రి యొక్క ప్రణాళికను, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. తండ్రి మాటకు లోబడి ఆయన సిలువలో ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడకుండా ఆయన ప్రాణాన్ని బలియాగంగా మనకు అర్పించాడు. ఆయన సిలువలో పలికినటువంటి 7 మాటలు అవి మాటలు, ఓన్లీ మాటలు మాత్రమే కాదు, ఆ మాటలు వెనుకున్నటువంటి అంతరార్థాన్ని మనము తెలుసుకుందాం. ఆ 7 మాటలు ఆయన జననము, ఆయన సిలువ మరణాన్ని గురించినటువంటి అంతరార్థము తెలుసుకుందాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మార్లు క్రీస్తు ఈ లోకానికి వస్తాడని, మన పాపాల నుండి, దోషాల నుంచి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేసి ఆయన మనల్ని నిత్యరాజ్యానికి చేరుస్తాడని కీర్తనల గ్రంథంలో, యెషయా గ్రంథంలో అనేక చోట్ల ఆ యొక్క ప్రవచన రూపంగా ప్రవక్తల ద్వారా పలికినటువంటి మాటలు నెరవేర్పే క్రీస్తు జననం, క్రీస్తు మరణం, క్రీస్తు పునరుద్ధానం. అందుని గురించి ఆయన ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి, తండ్రి చిత్తం కాబట్టి ఆయన సిలువలో మరణించాడు. కానీ యేసు ప్రభువారు మరణించకుండా ఉండాలంటే తండ్రి తప్పించలేడా? ఈ పాపులైనటువంటి మానవులు యేసు ప్రభువారిని సిలువలో ఆయన ఎన్నో శ్రమలు పెట్టి సిలువ మరణానికి అప్పగించారు. అయితే యేసు ప్రభువారు వేడుకుంటే తండ్రి నన్ను కరుణించలేడా? నన్ను దేవదూతలను పంపించి నాకు సహాయం చేయలేడా అని పేతురు గారు యేసు ప్రభువారిని అప్పగించినప్పుడు, చెవి నరికినప్పుడు, నీ కత్తి నీ ఒలలో పెట్టు, కత్తి చేత ఉన్నవారు కత్తిని వాడిన వారు కత్తి చేతే మరణిస్తారు. కాబట్టి నువ్వు కత్తిని వాడొద్దు, నేను ప్రార్థిస్తే గనక దేవదూతల్ని 6000 దేవదూతలు పంపించి దేవుడు నన్ను రక్షించలేడా? ఆయన చిత్తం జరగాలి కాబట్టి ఇది జరగని అని పేతురు గారికి యేసుప్రభువారు చెప్తారు. అలాగే యేసుప్రభువారు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థిస్తారు. ఎందుకంటే ఆయన ఆ బాధను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి ఎడబాటుని తట్టుకోలేక ఆ విధంగా ప్రార్థించారు. అలాగే మనం కూడా ప్రార్థించాలని మనకు నేర్పించడానికి కూడా ఆయన ప్రార్థన చేసి ఉన్నారు. కాబట్టి అది కూడా నీ చిత్తం అయితేనే అని అడిగారు. అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి యేసయ్య. కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ సిలువలో ఆయన ప్రాణం పెట్టి ఉన్నారు. కాబట్టి అనేక మంది బందిపోటు దొంగలు కూడా అంటారు ఏమని, ఆయన పాపుల కొరకు వచ్చాడు కాబట్టి ఆయన రక్షించుకోలేడా? ఆయన ప్రాణాన్ని అతను కాపాడుకుని మనల్ని కూడా కాపాడొచ్చు కదా, మనల్ని కూడా తప్పించవచ్చు కదా అని బందిపోటు దొంగలిద్దరూ మాట్లాడుకుంటారు. అలాగే ఆయన తప్పించాలంటే తండ్రి తప్పించగలడు. కానీ
తండ్రి చిత్త ప్రకారం, తండ్రి ఇష్ట ప్రకారమే కుమారుడి లోకానికి వచ్చారు యేసుప్రభు వారు. కాబట్టి ఆయన సిలువలో మరణించడం ద్వారా మన పాపాలు, శాపాలు, దోషాలన్నిటినీ కడిగివేసి ఆ యొక్క అపవాది శక్తులన్నిటి మీద విజయాన్ని పొందుకుని మనకు ఆ విజయాన్ని ఇవ్వడానికి యేసుప్రభు వారి లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన తప్పకుండా సిలువ మరణాన్ని పొందాలి కాబట్టి పొందారు. తండ్రి చిత్తానుసారంగా తండ్రి మాటకు లోబడి ఆయన సిలువలో మరణించాడు. కాబట్టి ఆ మాటలు అర్థాన్ని మనం ఈ దినం గ్రహించుకుందాం. 7 మాటలు పలికినటువంటి ఆ మాటల్లో అర్థాన్ని మనం గ్రహించుకుని మనం తెలుసుకుందాం. అయితే మొదటి మాట ఏమంటున్నాడు? తండ్రి, లోకాసు వార్త 23:43లో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించుమంటున్నాడు. నిజంగానే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. లేదంటే తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని లోకానికి, దేవుని కుమారుడి లోకానికి వస్తే గౌరవించి పూజించాల్సింది పోయి ఆయన సిలువ వేశారు అంటే వాళ్ళ మనోనేత్రాలు దేవుడే మూసివేశాడు. దేవుడు తెరిస్తేనే ఎవరి మనోనేత్రాలైనా తెరవబడతాయి, దేవుడు మూస్తేనే ఎవరి మనోనేత్రాలైనా మూయబడతాయి. ఆయన సిలువలో ప్రాణం పెట్టాలి కాబట్టి, వాళ్ళు సిలువ వేయాలి కాబట్టి వాళ్ళని ఒక సాధనాలుగా వాడుకున్నాడు. కాబట్టి ఈ సిలువ మరణానికి అప్పగిస్తున్నటువంటి వారిని, నన్ను సిలువ వేస్తున్నటువంటి వారిని క్షమించు తండ్రి అని మొదటిగా క్షమాపణ అడుగుతున్నాడు. ఎందుకు? వాళ్ళకి తెలియక చేస్తున్నారు కాబట్టి ప్రభువా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అన్నాడు. తెలిస్తే ఎవరు కూడా తప్పు చేయరు. తప్పు చేసే వాళ్ళందరూ కూడా తెలియని వారే. మనోనేత్రాలు మూయబడి అంధకారంతో, చీకటితో, దుష్ట శక్తులతో నింపబడిన వారే తప్పులు చేస్తారు, పాపాలు చేస్తారు. ఆ పాపం చేస్తే ఆ దేవుడు పాపం చేయకుండా దేవుడు కాపాడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉండాలి. పరిశుద్ధిని రక్తం ద్వారా వాళ్ళు కడగబడాలి. అప్పుడే వాళ్ళ మనోనేత్రాలు తెరవబడతాయి. కాబట్టి ఆయన రక్తం కార్చడం ద్వారానే మన మనోనేత్రాలు తెరవబడతాయి. ఆయన రక్తం కార్చడం ద్వారా మన పాపాలు, శాపాలు విడిపింపబడతాయి. కాబట్టి పరిశుద్ధిని రక్తం మనకు ఎంతో అవసరం. కాబట్టి ఆయన సిలువలో అంతగా శ్రమలు అనుభవించి మన కోసం ప్రాణాన్ని అర్పించినటువంటి యేసయ్య ఏమంటున్నాడు? తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. ఎవరిని? ఆ సిలువ వేసినటువంటి సైనికులనే కాదు, అక్కడ యూదులందరూ కూడా యేసుని సిలువ వేయుడి అని వాళ్ళు ఏం చేస్తున్నారు? కేకలు వేస్తున్నారు. అంటే ఆ పాపం మా మీదకి, మా పిల్లల మీదకి రానియండి అంటున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా వాళ్ళకి తెలియకుండా మాట్లాడుతున్నారు. ఏమని కేకలేస్తున్నారో తెలియకుండానే కేకలు వేస్తున్నారు. పరిశుద్ధుడిని సిలువ వేయండి అని. కాబట్టి ఈ సిలువ మరణానికి అప్పగించినటువంటి ఈ సైనికుల్ని, యూదులైనటువంటి అబ్రహాము పిల్లలు, యూదులంతా కూడా ఎవరు? అబ్రహాము వంశావళి. అబ్రహాముని ప్రేమించాడు. అబ్రహాము సంతానాన్ని రక్షించడానికే యేసుప్రభు వారి లోకానికి వచ్చారు. ఎవరైతే విశ్వాసం ఉంచి మారుమనసు పొంది రక్షణ పొందుకుంటారో వారందరూ కూడా అబ్రహాముకి కుమారులు అవుతారు. కాబట్టి రక్షణ పొందుకున్న వారు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన మరణాన్ని చూస్తారు అని అనేక చోట్ల వ్రాయబడి ఉంది. ఆ వ్రాయబడి ఉన్న ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చడానికే యేసుప్రభు వారు వచ్చారు. కాబట్టి వారిని క్షమించమని అడుగుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు నిజంగా తెలియకుండానే చేస్తున్నారు. చూస్తున్నారు కానీ ఏం చూస్తున్నారు వాళ్ళకి తెలియదు. మాట్లాడుతున్నారు కానీ ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియదు. ఎవరిని సిలువ వేస్తున్నారో వాళ్ళకి తెలియదు. సాక్షాత్తు దైవ కుమారుడి లోకానికి వచ్చి మన పాపాలను విడిపించడానికి వస్తే వాళ్ళు ఆ యొక్క దైవ కుమారుడిని సిలువ వేయండి అంటున్నారు. అంటే వాళ్ళ మనోనేత్రాలు మూయపడకపోతే యేసుప్రభు వారిని సిలువ వేయలేరు. కాబట్టి తండ్రే వాళ్ళ మనోనేత్రాలు మూసివేసి ఉన్నాడు. కాబట్టి ఈ శిక్షకు, ఈ యొక్క సిలువ మరణానికి అప్పగించినటువంటి పాపము వారి మీద ఉండొద్దు తండ్రి అయినటువంటి దేవుణ్ణి వేడుకుంటున్నాడు, క్షమించమని అడుగుతున్నాడు. మత్తయి సువార్త 5:44లో ఏమంటున్నాడంటే,
యేసుప్రభు వారు నీ యొక్క 5:44లో మీ శత్రువులని ప్రేమించండి, మీ శత్రువుల కొరకు ప్రార్థించండి, శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, మీరు శత్రువులను కూడా ప్రేమించండి అని యేసుప్రభు వారు చెప్తారు. అంటే ఆయన చెప్పారు, ఆయన నిజంగా చూపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి శిష్యులకి, రక్షణ పొందుకున్న వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, విశ్వాసం లేని వారందరినీ కూడా ఆయన చూపిస్తున్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చేసి చూపించి చెప్పింది నెరవేర్చి ఆయన సిలువకి అప్పగింపబడ్డారు. అయితే కేకలు వేసేవారిని కూడా క్షమించమని అడుగుతున్నాడు. అంటే ఇంతవరకు చేసిన పాపాలు కాదు, సిలువకు అప్పగించినటువంటి పాపము వారి మీద ఉండొద్దు ప్రభువా తండ్రి అని తండ్రిని వేడుకుంటున్నాడు. అయితే రెండవ మాటను మనం తెలుసుకుందాం. రెండవ మాట లూకా 23:43 నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్తున్నాను అంటున్నాడు. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు? బందిపోటు దొంగలు ఇద్దరు చెరువు పక్కన యేసుప్రభు వారిని మధ్యన పెట్టి ఆ యొక్క యేసుప్రభు వారిని సిలువ వేశారు. అంటే బందిపోటు దొంగలతో సమానంగా ఆయన భావించి ఆ బందిపోటు దొంగల మధ్య ఆయన్ను పెట్టి సిలువ వేశారు. ఆ బందిపోటు దొంగలు ఏమంటున్నారు? ముందు ఇద్దరు దొంగలు కూడా విశ్వాసం ఉంచలేదు, కానీ అక్కడ ఆయన ఓర్పును సహనాన్ని చూసి, ఆయన సిలువలో పలికే మాటలను చూసి ఒక దొంగ రక్షణ పొందుకుంటాడు. అక్కడికక్కడే రక్షణ పొందుకోవడం అంటే అనగా బాప్తిస్మం పొందుకోవడం, ఆయన యందు విశ్వాసం ఉంచడం అని మనం తెలుసుకున్నాం. అంటే బాప్తిస్మం తీసుకునే అవకాశం కానీ టైం కానీ అక్కడ ఆ దొంగకి లేదు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాడంతే. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా అబ్రహాము నీతిమంతుడయ్యాడు. అబ్రహాము కూడా బాప్తిస్మం తీసుకోలేదు, అప్పటికి యేసుప్రభు వారు రాలేదు కాబట్టి బాప్తిస్మం అంటే తెలియదు. సున్నతి పొందుకున్నాడు. నీతిమంతుడిగా ఉండడం ద్వారా విశ్వాసం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడయ్యాడు అబ్రహాం అని వ్రాయబడింది. అలాగే ఎప్పుడైతే ఒక దొంగ రక్షింపబడతాడు, ఒక దొంగ ఏమంటాడు? నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించంటాడు. పక్కనున్న దొంగ ఏమంటాడు? కుడివైపు ఉన్నటువంటి దొంగ ఆయన్ని, ఎడమవైపు ఉన్నటువంటి దొంగని గద్దిస్తాడు. ఏమని? నీవు మనకి ఈ శిక్ష అవసరమే, ఎందుకంటే మనం ఎన్నో పాపాలు చేసి ఈ శిక్షను అనుభవిస్తున్నాం. ఈయనైతే ఏ పాపం చేయలేదని గ్రహించగలిగాడు. ఎందుకు? ఆయన మనోనేత్రాలు తెరవబడ్డాయి కాబట్టి ఒక దొంగ గ్రహించాడు. మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి కాబట్టి ఒక దొంగ గ్రహించలేకపోయాడు. అందుకే ఎత్తబడేటప్పుడు పరలోకంలో ఇద్దరు తిరగలి విసురుతుంటే ఒకరు ఎత్తరబడతారు, ఒకరు విడవబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, దేవుని యందు ఎవరైతే రక్షణ పొందుకుంటారో, ఎవరైతే దేవుడు ఏర్పరచుకుంటాడో వారు మాత్రమే రక్షణ పొందుకుంటారు, వారు మాత్రమే పరలోకంలో ఉంటారు, వారు మాత్రమే ఎత్తబడతారని ఇక్కడ మనం నేర్చుకుందాం. ఒక దొంగ విడవబడ్డాడు, ఒక దొంగ రక్షణ పొందుకున్నాడు. ఎలా? సిలువలో ఉన్నటువంటి యేసయ్యను చూసి పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, ఇంత నీతిమంతుడు పరిశుద్ధుడైనటువంటి ఈయన్ని సిలువ వేశారే అని గ్రహించగలిగాడు. ఎందుకు? ఆయన మనోనేత్రాలు తెరవబడ్డాయి కాబట్టి. ఏమన్నాడు? ప్రభువా, నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. అనగానే నేడే నువ్వు నాతో పరదేశంలో ఉంటావు అంటాడు. నేడే, ఇప్పుడే. ఎందుకు? విశ్వాసం ఉంచాడు కాబట్టి. అందుకే యేసయ్య యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి, మనకు అవకాశం ఉంది కాబట్టి మనము మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలి. ఆ యొక్క దొంగకు అవకాశం లేదు కాబట్టి అక్కడికక్కడే అప్పటికప్పుడే నేడే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అని యేసుప్రభు వారు చెప్తారు. ఎంత ధన్యత! ఆ సిలువలోనే తను పరలోక రాజ్యానికి యేసయ్యతో పాటు వారసుడయ్యాడు. అయితే మనం దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. ఆయన దేవుని కుమారుడని, ఆయన ఈ లోకానికి మన కొరకు వచ్చాడని, మన పాపాలు క్షమించడానికి వచ్చాడని, మన పాపాల నుండి శాపాల నుంచి విడిపించడానికి ఆయన సిలువలో మన కొరకు మరణించాడని నమ్మి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా పరలోకానికి వారసులు అవుతారని, ఈ యొక్క దొంగ
పలికినటువంటి దొంగ వరకు మాకు పలికారు ఎవరు? యేసుప్రభు వారు. నేడు నీవు నాతో పాటు ఉంటావన్నాడు. అన్నప్పుడు మనం దీన్ని బట్టి మనము విశ్వాసం ఉంచడం ద్వారా పరలోక రాజ్యానికి వారసులం అవుతామని మనం రెండవ మాటను బట్టి నేర్చుకుంటాం. అయితే మూడవ మాట ఏంటంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఎక్కడ? యోహాను సువార్త 19:26-27లో యోహానికి ఏమని చెప్తాడు? దేవుడు యేసయ్య ప్రేమించినటువంటి కుమారుడు అని ఇక్కడ రాయబడి ఉంది. యేసయ్య ప్రేమించిన కుమారుడు అనగా యోహాను. యోహాను రాసిన పత్రికలో ఆయన పేరు రాసుకోలేదు. ఆయన నన్ను హెచ్చించుకోవడం ఇష్టం లేక ఆయన యేసు ప్రభువును ప్రేమించినటువంటి శిష్యుడు అని ఆయన వ్రాసాడు. కాబట్టి ఆయన యోహాను అని మనం తెలుసుకోవచ్చు. యోహాను గారిని ఆయన ఎంతో ప్రేమించాడు. ఆయన గుండెలను హత్తుకుని ఉండేవాడు ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా యేసు ప్రభు వారిని. అందుకని నమ్మకస్తులకే పని అప్పగిస్తాం మనం. నమ్మకం లేని వారికి మనం ఏ పని కూడా అప్పగించాం. నమ్మకంగా యేసు ప్రభు వారికి హత్తుకుని ఇష్టడుగా జీవించాడు ఈ లోకంలో ఉన్నంతకాలం యోహాను గారు. కాబట్టి ఆ యొక్క యోహాను గారికి తల్లిని అప్పగిస్తున్నాడు. తన బాధ్యత కుమారుడిగా తన బాధ్యతను నెరవేర్చాడు. అలాగే నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు వ్రాసి ఉంటాయి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞది. ఆ ఆజ్ఞని ఆయన నెరవేరుస్తాడనమాట. ఆయన మరణిస్తూ సిలువలో ఘోరమైనటువంటి యొక్క బాధను అనుభవిస్తూ కూడా తన తల్లిని మర్చిపోకుండా, తన తల్లి అప్పటికి తల్లికి భర్త లేడు, యొక్క తండ్రి చనిపోయాడు. యోహాను గారు మరియ భర్త చనిపోయాడు కాబట్టి ఆ బాధ్యత శిష్యుడికి అప్పగిస్తున్నాడు. అయితే ఆ టైంలో కూడా తన యొక్క బాధ్యతను మర్చిపోకుండా తల్లి బాధ్యతను, తన ఆజ్ఞను, దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేరుస్తున్నాడు. అయితే ఆ తల్లిని యోహాను గారికి అప్పగించి ఆ యొక్క యోహాను సువార్త 13:23లో ఉంటుంది. యేసు ప్రభు వారిని హత్తుకున్నటువంటి శిష్యుడు అని యోహానే వ్రాసాడు కాబట్టి యోహాను పేరు అక్కడ వ్రాయబడలేదు. కాబట్టి యోహానికి తల్లిని అప్పగించాడు, తన బాధ్యతను నెరవేర్చాడు. అయితే 4వ మాటను చూద్దాం. యోసేపు, మరియ భర్త యోసేపు, మనం యోహాను అని అనుకున్నాం. యోహాను చెప్తూ అలా అన్నాను, కానీ యోసేపుని మరియ భర్త కాబట్టి యోసేపు మరణించి ఉంటాడు కాబట్టి ఆ తల్లి బాధ్యతను యోహాను గారికి అప్పగిస్తాడు. అయితే 4వ మాటను చూద్దాం. మత్తయి సువార్త 27:46 ఏమంటున్నాడు? నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అడుగుతున్నాడు. అంటే తండ్రి కుమారుడి చెయ్యి విడిచిపెట్టాడు. ఎందుకు? తను బాధను అనుభవించాలి. పాపుల కొరకు వచ్చాడు ఈ లోకానికి. ఆయన యెషయా గ్రంథము 53:10లో అంటాడు, ఆయన ఈ లోకానికి నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమాయను అంటాడు. కుమారుని నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమాయను అంటాడు. ముందుగానే ప్రవచనము నెరవేరుస్తున్నాడు. కాబట్టి కుమారుణ్ణి విడిచిపెట్టాడు. విడిచిపెడితే కుమారుడు తట్టుకోలేక అడుగుతున్నాడు. తండ్రి ప్రేమను, ఎడబాటును తట్టుకోలేక ఆయన నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అంటున్నాడు. ఆయన ప్రేమను, ఆయన యొక్క సన్నిధిని, ఆయన ముఖకాంతిని చూడకుండా ఎడబాటును తట్టుకోలేక ఆ బాధతో తండ్రిని అడుగుతున్నాడు. ఎందుకంటే ఆ యొక్క మానవుడుగా కంప్లీట్గా ఆయన 100% మానవుడుగా 100% దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ శ్రమలను ఈ యొక్క మనం అనుభవించాల్సినటువంటి పాపులమైన మనం అందరం అనుభవించాల్సినటువంటి ఆ బాధను, ఆ వేదనను, నిత్య నరకాగ్నిలో ఉండవలసిన మన నరక యాతనను ఆయన సిలువలో భరించాలి. కాబట్టి తండ్రి కొంతసేపు ఆయన్ని విడిచిపెడితే ఆ ఎడబాటును తట్టుకోలేక యేసు ప్రభువారు అడుగుతున్నప్పుడు
ఆయన కంప్లీట్గా మన పాపాల కోసం విడిచిపెట్టాడు కాబట్టి ఆయన తట్టుకోలేక అడుగుతున్నాడు. అయితే ఆ యొక్క దేవుని కోపము మన మీద రగులుకుంటుంది. ఎందుకంటే మనం పాపంతో నశించిపోతూ ఈ యొక్క లోకంలో మనం ఎన్నో తప్పులు చేస్తూ దేవుని వాక్యానికి మనం లోబడకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండకుండా ఎవరిష్టానుసారంగా అపవాది చేతిలో చిక్కుకొని జీవిస్తూ ఉంటే తండ్రి యొక్క కోపము ఈ మానవుల మీద రగులుకొని ఉంది. కాబట్టి ఆ యొక్క కుమారుడి మీదకి ఆ కోపాన్ని కొంతసేపు విడిచిపెట్టాడు. కాబట్టి ఆ కుమారుడు అనుభవిస్తున్నాడు. మన పాపాలని, మన శాపాలని విడిపించడానికి ఆయన అనుభవించాడు. ఆ ఎడబాటును తట్టుకోలేక ఆ కుమారుడు అడుగుతున్నాడు అన్నమాట. అయితే మనము 5వ మాటను చూద్దాం. 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. దప్పిగొనుచున్నాను అంటున్నాడు. ఆయన సిలువలో దప్పికొన్నాడు. ఎలా? మండుటెండలో మన పాపాలు శాపాలన్నిటి నుంచి విడిపించడానికి మండుటెండలో ఎంతో శ్రమ పడుతూ ఆయన సిలువలో దాహం కొనడం అనేది సహజం. కానీ ఆయన దాహము ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన దాహము, ఆత్మల దాహము, మనందరి రక్షణ దాహము. అంటే సమరయ స్త్రీతో అంటాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో. సమరయ స్త్రీకి దగ్గరికి వెళ్తాడు ఆయన. ఆయన తను వ్యభిచార పాపంలో ఉంది. 6 భర్తలు ఉన్నారు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నవాళ్ళు 6వ వాడని యేసుప్రభువారు చెప్తారు. ఆ యొక్క సమరయ స్త్రీకి చెప్పినప్పుడు నేను ఇచ్చే నీళ్లు నువ్వు తాగినప్పుడు నువ్వు దాహము కొనవు అంటాడు. అన్నప్పుడు అయ్యో ప్రభువా, నేను ఇంత దూరం రాలేను, ఎండలో రాలేకపోతున్నాను, నేను ఇంత దూరం నుంచి నీళ్ళు మోసుకుని వెళ్ళకపోతున్నాను, ఆ నీళ్ళు ఏవో నాకు ఇస్తే నేను ఇంక నీళ్ళు మోసుకునే పని ఉండదు కదా అని అడుగుతుంది. నేనే జీవాహారం అంటాడు. నేను ఇచ్చే నీళ్ళు తాగిన వాళ్ళు ఎవరు కూడా దప్పికొనరు అంటారు. అంటే ఆయనే జీవము, మార్గము, సత్యము, ఆయనే జీవాహారమై ఉన్నాడు. ఆయన మన కొరకు దాహము కలిగి ఉన్నాడు. మన ఆత్మల రక్షణ దాహము అది. అంతేకాని లోక సంబంధమైన దాహము కాదు. లోక సంబంధమైన దాహము కలగడం కూడా సహజమే సిలువలో. కానీ ఆయన ఆత్మల దాహం కలిగి ఉన్నాడు. ఆ చిరకను పుచ్చుకున్నప్పుడు ఆయన నీళ్లు తాగడు. ఆయన చిరకను పుచ్చుకుని ప్రాణాన్ని విడిచిపెడతాడు. ఆ చిరక అనేది మత్తుకు సంబంధించింది. ఆ మత్తు పొందుకోవడం వల్ల నొప్పి బాధ తెలియకుండా ఉంటుందని ఆ చిరకకి మత్తు మందు ఇస్తారని బైబిల్ గ్రంథంలో ఉన్నది. కాబట్టి ఆ చిరక తీసుకొని మత్తుతో ఆయన అనుభవించడం కాకుండా, మత్తు లేకుండా దేవుని చేతుల్ని విడిచిపెట్టి ఆయన కంప్లీట్గా శ్రమను అనుభవించాలి. కాబట్టి ఆ చిరకను కూడా ఆయన తీసుకోలేని స్థితిలో తీసుకోడు ఆయన. కాబట్టి ఆయన దాహము మనందరి రక్షణ దాహం, మనందరి పాప శాపాలు విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆ యొక్క రక్తంలో మనం కడగబడి ఉన్నాం. కాబట్టి మనం అందరము రక్షింపబడాలి అనేటటువంటి ఆత్మల దాహాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన చిరకను తీసుకోలేదు. అయితే 6వ మాటను చూద్దాం. 6వ మాటలో ఏమున్నది? సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 19:30వ వచనంలో సమాప్తమైనది అనగా ఈ లోకానికి రావడంలో గల ఆయన ఉద్దేశం నెరవేర్చబడింది. ఆయన ఎందుకు వచ్చాడు? తండ్రి చిత్తానికి లోబడి, తండ్రి చెప్పిన మాటకి లోబడి తన చిత్తాన్ని నెరవేర్చడానికి, మనందరి పాపాల నుండి శాపాల నుంచి విడిపించడానికి, మనలందరినీ నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయడానికి వచ్చాడు. కాబట్టి ఆయన చిత్తము, ఆయన సిలువలో మరణించడమే తండ్రి చిత్తం. కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను తండ్రి అని చెప్పడం కొరకు సమాప్తమైపోయింది. నేను ఈ లోకానికి వచ్చిన పనిని నేను సమాప్తం చేసేసాను. నేను కార్చిన రక్తం ద్వారా మీ అందరి పాపాలు క్షమింపబడ్డాయి. నేను పొందిన దెబ్బల వలన మీకు స్వస్థత కలిగి ఉన్నది. తండ్రి, నేను సమాప్తం చేశానని తండ్రికి చెప్తున్నాడు. అయితే 7వ మాటను చూద్దాం. 7వ మాట లూకా సువార్త 23:45-46లో ఉంది. తండ్రి,
నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను అంటున్నాడు. ఎలా? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అంటే తండ్రి చేతికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి, తండ్రి నేను నీ దగ్గరికి రావడానికి నువ్వు ఇచ్చిన పని నేను సమాప్తం చేశాను కాబట్టి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అంటున్నాడు. ఆత్మ ఎప్పటికైనా పరలోకం వెళ్ళాలి. ఈ శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకి మరణం ఉండదు కాబట్టి తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అంటున్నాడు. మన ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నాం? మన ఆత్మను నిత్య నరకాగ్నికి పాలు చేసుకుంటామా? యేసు ప్రభువారు ఇంత ప్రాణత్యాగం చేసి మన కొరకు ప్రాణాన్ని అర్పించినటువంటి ఆ యేసయ్యకు మనము అప్పగించుకుంటే మన ఆత్మ ఎక్కడుంటుంది? పరలోకంలో యేసయ్యతో పాటు తండ్రి కుడిపార్శ్వమందు యేసయ్యను చేర్చుకున్నాడు. అదే స్థానంలో మనల్ని ఉంచడానికి ఆయన సమర్థుడు కాబట్టి మనము తండ్రి చిత్తానికి లోబడదాము. మన ఆత్మను దేవుని చేతికి అప్పగిద్దాము. యేసయ్య ఎలాగైతే తన ఆత్మను తండ్రికి అప్పగించాడో మన ఆత్మను దేవుని చేతుల్లో పెడదాం. తండ్రి నేను ఇంతకాలం లోకంలో ఉండిపోయాను, అపవాది బంధకాల్లో ఉండిపోయాను, యేసయ్య రక్తంలో కడగబడ్డానని నేను ఇంకా గ్రహించుకోలేకపోయినా అంధకారంలో ఉన్నాను ప్రభువా. ఈ దినమైన నేను వాక్యాన్ని విన్నాను. ఈ దినం నేను గుడ్ ఫ్రైడే దినాన్ని నేను దేవుని వాక్యాన్ని విని నా మనోనేత్రాలు తెరవబడ్డాయి ప్రభువా. నన్ను రక్షించుకుని నా ఆత్మని నీ రాజ్యంలో ఉంచుకో ప్రభువా అని యేసయ్య ఎలాగైతే తండ్రి చేతికి అప్పగించాడో మనము కూడా తండ్రి చేతికి అప్పగించి యేసయ్య యందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొందుకోవడం ద్వారా మాత్రమే మనం పరలోక రాజ్య వారసులుగా చేర్చబడతామని మనం గ్రహించాలి. తండ్రి చిత్తానికి ఎలాగైతే యేసు ప్రభువారు లోబడ్డారో అలాగే యేసయ్య మనకి ఈ లోకంలో బోధించినటువంటి వాక్యానికి మనము లోబడి తండ్రి చిత్తానికి మనము కూడా లోబడి ఆయన నిత్య రాజ్యానికి వారసులంగా మనం చేర్చబడదాం. కాబట్టి మనం అందరం కూడా దేవుని చేతికి మన ఆత్మలను అప్పగిద్దాం. శరీర ప్రాణాత్మ దేహములన్నీ కూడా మనము దేవునికి అప్పగించాలి. ఈ శరీరము విడిచిపెట్టాలి. మన యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి ఎప్పటికైనా. కాబట్టి ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ ఈ శరీరమే శాశ్వతం అనుకుంటూ మనము ఈ పాపలోకంలోనే నశించిపోతూ ఇదొక క్రైస్తవుల మతం అనుకుంటూ యేసయ్యను ఇంకా నిర్లక్ష్యం ఎవరైతే చేస్తున్నారో వారందరూ కూడా ఈ వాక్యం విన్న తర్వాతనైనా మారు మనసు పొంది రక్షణ పొందుకొని యేసయ్య యందు విశ్వాసం ఉంచి తండ్రి చేతికి మనం అప్పగించుకున్న ఎడల మనము కూడా యేసయ్యతో పాటు పరలోక రాజ్యంలో మనం ఉంటామని నమ్మి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటే దొంగ అప్పటికప్పుడే ఎలాగైతే పశ్చాత్తాపడ్డాడో పశ్చాత్తాపడిన వెంటనే నేడే నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావని యేసు ప్రభువారు ఎలాగైతే మాట ఇచ్చిన ప్రకారంగా ఆయన పరదేశంలో ఎలాగైతే చేర్చుకున్నాడో మనము కూడా పశ్చాత్తాపడి మారు మనసు పొందితే మనము ఆయన యందు విశ్వాసం ఉంచితే మనము ఆయన రక్షకుడు కాబట్టి మనము రక్షణ పొందుకుంటే మనము కూడా పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. కాబట్టి ఈ లోకంలో ఉండగానే మనం మారు మనసు పొంది రక్షణ పొందుకుందాం. రక్షణ పొందుకోవడం అనగా బాప్తిస్మం పొందుకోవడం ద్వారా మనము పరలోక రాజ్య వారసులుగా మనం చేర్చబడతాం. కాబట్టి తండ్రి చిత్తానికి లోబడదాం. మనము యేసయ్య ఎలాగైతే తన ఆత్మను దేవునికి అప్పగించాడో తండ్రి అని దేవునికి అప్పగించాడో మన ఆత్మను కూడా తండ్రి అని దేవునికి అప్పగిద్దాం. మనము కూడా ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉందాం. నిత్య నరకాగ్నిని తప్పించుకుందాం. అపవాది తలంపుల నుంచి అపవాది శక్తుల నుంచి మనం విడుదల పొందుకుందాం. మన మనోనేత్రాలు ఈ దినమే యేసుక్రీస్తు నామములో తెరవబడునుగాక. అందరి మనోనేత్రాలు తెరవబడి అందరూ దేవుని రాజ్యంలో ఉండాలనేదే ఆయన చిత్తం, ఆయన ఇష్టం. కాబట్టి మనం అందరం కూడా ఆయన ఇష్టానికి లోబడి తండ్రి అయిన దేవుని చిత్తానికి యేసయ్య ఎలాగైతే లోబడ్డాడో మనం కూడా లోబడి ఆయన రాజ్యానికి వారసులం కావాలనేదే మనము ఈ యొక్క గుడ్ ఫ్రైడే అని మనం తెలుసుకుందాం. గుడ్ ఫ్రైడే అనగా మంచి శుక్రవారం, మనకి రక్షణనిచ్చినటువంటి మన పాప దోషాల నుంచి విడిపించినటువంటి దినము. కాబట్టి యేసయ్య యందు మనం విశ్వాసం ఉంచి పరలోక రాజ్య వారసులుగా మనం అందరం తీర్చబడదాము. అందుకొరకు కూడా మనం సిద్ధపడదాం. ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాన్నైనా ఇంతవరకు మీరు నిర్లక్ష్యం చేసి ఉంటే కనుక యేసయ్య యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొందుకొని మన ఆత్మను తండ్రి చేతులకు అప్పగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. యేసయ్య ఎలాగైతే ప్రభువా
తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నానని నీ చేతికి అప్పగించి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అలాగే మేము కూడా మా ఆత్మల్ని మీ చేతికి అప్పగించి ఈ శరీరం ఇక్కడ విడిచిపెట్టవలసిన వారమని మహిమ శరీరాన్ని మళ్ళీ మేము రెండవ రాకడలో ప్రభువా యేసయ్య ఎలాగైతే మరణించి నీ రాజ్యానికి ఎలాగైతే వచ్చి ఉన్నాడో మళ్ళీ మృత్యుంజయుడిగా లేచి శిష్యులందరికీ కనిపించి మళ్ళీ నేను ఎలాగైతే ఎత్తబడుతున్నానో అలాగే మళ్ళీ నేను తిరిగి రానే ఉన్నానని యేసుప్రభు వారు చెప్పి ఉన్నారు. అలాగే తిరిగి రానే ఉన్న యేసయ్య యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ గలవారమై మేము కూడా నీతో పాటు ఉంటామనేటటువంటి నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నామయ్యా. అటువంటి నిరీక్షణ, పట్టుదల, మారు మనసు, రక్షణ ప్రతి బిడ్డకు యేసుక్రీస్తు ప్రభువారి నామములో అనుగ్రహింపబడినందుకు నీకు వందనాలయ్యా. సార్వత్రిక సంఘాలను దీవించండి అయ్యా. విశ్వాసులందరూ నీ రాజ్య వారసులుగా ఉందురుగాక అయ్యా. ప్రభువా యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఎలాగైతే విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ నీ చేతులకు అప్పగించాడు, అలాగే మేమంతా కూడా తండ్రి విశ్వాసులైన మేమందరం మీ చేతులకు అప్పగించుకుంటున్నాము అయ్యా. అలాగే ఇంకా ఎవరైతే విశ్వాసం ఉంచకుండా ఇంకా అంధకారంలో చీకట్లో ఉన్నారో అటువంటి వారందరినీ ఆయన నీ తట్టు త్రిప్పుకోండి అయ్యా. మారు మనసు రక్షణ పొందుకుని రాజ్య వారసులుగా చేసుకుని వారి యొక్క నిత్య నరకాకు నుంచి విడిపించి నీ పరలోక రాజ్య వారసులుగా నువ్వు చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినం అంతటిని నీకు మహిమకరంగా దేశవ్యాప్తంగా జరిపించుకుంటూ ఉండగా ప్రతి ఒక్క సంఘం కూడా ఎత్తబడే సంఘముగా నైనా తండ్రి ఉంచినందుకు నీకు వందనాలు. ఈ జీసస్ క్రైస్ట్ గ్లోరీ మినిస్ట్రీని కూడా ఎత్తబడే సంఘముగా మీరు మార్చినందుకు నీకు వందనాలయ్యా. వినగలిగే చెవి, గ్రహించే మనసు ప్రతి బిడకు దయచేసి విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించి నీ పరలోక రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని చేసుకున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మీరు ఇంకా రక్షణ పొందుకోకపోయి ఉంటే కనుక మారు మనసు పొంది రక్షణ పొందడం ద్వారా యేసయ్య యందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనకి పాపక్షమాపణని ఎరిగి మనం నిత్య రాజ్యానికి వారసులమని గ్రహించి మీరందరూ మారు మనసు రక్షణ పొందుకొని పరలోక రాజ్యానికి వారసులు కావాలని మిమ్మల్ని అందరినీ నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ యొక్క వాక్యాన్ని మీరు విని బలపడినట్లయితే కనుక మీరు ఇంకను మీ సహోదరులకి, స్నేహితులకి ఈ యొక్క వీడియోని షేర్ చేసి అనేక మందిని దేవుని మార్గంలో నడిపించి పరలోక రాజ్య వారసులుగా చేసి బడా నమ్మకమైన దాసురాలా అనిపించుకుని దేవుడిచ్చేటటువంటి జీవి కిరీటాన్ని పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మరి యొక్క వాక్యాంశంతో మళ్ళీ కలిసేంత వరకు దేవుని కృప మనందరికీ తోడైండనుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును మనకు, మన కుటుంబాలకు నిత్యము తోడైండునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.